మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా తిరుపతిలో ఆంక్షలు. తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 విధించామన్న ఎస్పీ. అక్టోబర్ 24 వరకు యాక్ట్ అమల్లో ఉంటుందని వెల్లడి. నిరసనలు, ర్యాలీలు, సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అన్న ఎస్పీ. ఎవరైనా చర్చి, మసీదు, గుడికి వెళ్తే వారి విధి విధానాలు పాటించాలి. మాజీ సీఎం కూడా నిబంధనలు పాటించే తిరుమల వెళ్లాలన్న లోకేష్. జగన్ సంగతి వెంకటేశ్వర స్వామి చూసుకుంటారని వ్యాఖ్య. జనసేన కార్యకర్తలపై మండిపడ్డ పేర్ని నాని. తప్పుడు రాజకీయాలు కట్టిపెట్టాలి అంటూ పవన్ కు హెచ్చరిక. ఉడత ఊపుళ్లకు భయపడేది లేదని కామెంట్. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. హైడ్రా కూల్చివేతల కంటే ముందు బాధితులతో చర్చించాలని వ్యాఖ్య. 30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లు అక్రమమని సర్కార్ కూల్చేస్తే ఎలా అని ప్రశ్న. అక్రమంగా భూములు అమ్మిన వారిని బాధ్యులను చేయాలని డిమాండ్. ఫార్మా సిటీ రద్దు వెనుక వేల కోట్ల భూ కుంభకోణం ఉందన్న కేటీఆర్. ఫోర్త్ సిటీ పేరుతో తన సోదరులకు వేల కోట్ల లబ్ధికి కుట్ర జరుగుతుందని వ్యాఖ్య. ఫార్మా సిటీ ఉన్నట్టా లేనట్టా స్పష్టం చేయాలని డిమాండ్. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాలరాసింది బీఆర్ఎస్ఏ అని ఫైర్. అసలు ఫిరాయింపులను ప్రోత్సహించింది కారు పార్టీ అని కామెంట్. 10 ఏళ్లలో 38 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని వెల్లడి. పరం రుద్ర సూపర్ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని మోడీ. దేశీయంగా అభివృద్ధి చేసిన 3 సూపర్ కంప్యూటర్ల ఆవిష్కరణ. శాస్త్రీయ పరిశోధనల కోసం 130 కోట్లతో తయారీ. ఆర్టికల్ 370 పునరుద్ధరణ అంశంపై అమిత్ షా హాట్ కామెంట్. విపక్షాలు 3 తరాలు ప్రయత్నించినా వారి వల్ల కాదని వ్యాఖ్య. ముడా స్కామ్ వ్యవహారంపై కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం. కేసుల విచారణకు సిబిఐకు అనుమతి ఉపసంహరించుకున్న ప్రభుత్వం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో దారుణం. బాలికతో వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి అసభ్య ప్రవర్తన. షేక్ పాషా మియా అరెస్ట్. పోక్సో కేసు నమోదు.